అందరూ బయటకంటే వచ్చేసేనమ్మా. పర్వదినం పండుగ ఈ ప్రాంతంలో రామాలు పాత రామాలు చుట్టుపక్కల ఎక్కడ కూడా రామాలు లేదు. మరి రామాలు పాలు తీసి కొత్త నిర్మించాలని దగ్గర పట్టుకున్నటువంటి ట్రస్ట్ మా పిల్లలు రామారావు గారు, అలాగే వానపల్లి శ్రీనివాస్ గారు, మా తండ్రి గారు వానపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఇంకా కొన్ని బంగారాణి గారు, ఇంకా పెద్దలందరూ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలాగే ఈ రోజు మరి ఈ పాలన పెద్దైనటువంటి దూది నరసింహరావు, వీరందరూ అవేర్నెస్లు బుద్ధి కనకరాజు, నంబాల శ్యాము, కోరుకుంట మహేశ్వరం, కోరల వెంకటమ్మ గారు, ఉన్నారు సూర్యనారాయణ గారు, అలాగే మరి ముఖ్యంగా మరి పంతులు రాంబాబు గారు మాకు. ఎందుకంటే ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు ఏ చిన్న విషయానికైనా సరే రాంబాబు గారు సలహా తీసుకొని ఆ సలహా మేరకు కూడా ఈ సభ్యులందరూ కూడా ముందుకు సాగడం జరిగింది. ఎక్కడ ఏ లోపాలు లేకుండా దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసినందుకు అందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటే భగవంతుడు ఎవరైనా రాయలుగా కనిపించాలి. అలాగే మరొక ట్రస్ట్ బోర్డు మెంబరు గొడ్లు చందు గారు, ఆయన కూడా ఇంకా అనేక మంది ట్రస్ట్ బోర్డు మెంబర్ వరలక్ష్మి గారు ముందుగా తన విరాళాలని ప్రకటించిన వెంటనే ఎంత సభ్యులం చేయాలంటే ఆయన ఇచ్చింది. ఆమెకు నిజంగా ధన్యవాదాలు. అలాగే వానపల్లి సరిబాబు గారు అన్నప్పుడు ఆయన కూడా మరి అబ్బాయి వానపల్లి శ్రీనివాస వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి, అలాగే ధ్వజస్తంభాన్ని మన తీగులు తాతయ్యలు, అలాగే రాసు అప్పలరాజు గారు, ఇంకా మా ఈ నాగరాజు గారు అతను కొంత నాగరాజు గారు, అలాగే తయారు విజయకుమార్ కూడా గ్రామ పెద్దలందరికీ మా ట్రస్ట్ సభ్యులందరికీ పాడైపోయిన ఆలయం స్థానంలో జీర్ణోద్ధరణ కోసం పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ శాంతినగర్ సభ్యులు గణేష్ సేవా సంఘం సభ్యుల వారు కలిసి నిర్మించిన పాత ఆలయాన్ని ఈ జీర్ణోద్ధరణ భాగంగా పెద్దల సహకారంలో సకాలంలో 1.5 కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఈ ఉద్యోగ సహాయం అందించారు సాంఘిక ప్రజలందరూ. శాంతినగర్లో ఇంతకు 40 ఇయర్స్ కిందన పాత దేవాలయం ఉండేది. అది బాగా పాడుపడడం దాన్ని తీసి కొత్త దేవాలయం కట్టాలనే సంకల్పంతో శాంతినగర్లో ఉన్నటువంటి పెద్దలందరూ మూలగించి ఒక ట్రస్ట్ బోర్డుకి ఏర్పడి 23 మంది కలిపి కూడా మనిషి 3 లక్షలు చొప్పున ఈ డబ్బులు వేసుకుని ఇంచుమించు సుమారుగా 2 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని ఈ గుడిని నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రతి ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా 2 సంవత్సరాల పాటు బాగా పనిచేసి ఇంతవరకు తీసుకొచ్చాము. అలాగే దాంతోపాటు తాతలు కూడా ముందుకొచ్చారు. ముందుగా గంట స్తంభం కోసం ప్రత్యేకించి 5 లక్షల రూపాయలు తీగల తాతలు గారు ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీరామ విగ్రహాల కమిటీ గడ్డి రాంబాబు గారు, అలాగే వెంకటేశ్వర స్వామి కమిటీ గణేష్ గారు, అలాగే ఇక్కడ నవసత్యనారాయణ స్వామి కేమ్ వచ్చి మన లక్ష్మణ్ కన్నారావు గారి దంపతులు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ వినాయకుడి కమిటీ జ్ఞానవత అప్పారావు గారి కొడుకు కుమారుడు కూడా హేమంత్ లావణ్య కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామిది మన ఎవరు శరత్చంద్ర గారు ఇవ్వడం జరిగింది. అలాగే వీరందరికీ కూడా మేము మా కమిటీ అందరూ కూడా లక్ష్మీదేవి కూడా వాళ్ళు చెప్పారు. అందరు కమిటీ వారు అందరూ కూడా ఎవరైతే మనకి దాతలు ఉన్నారో అందరూ కూడా పథకం తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.